స్కూల్కి రాలేదన్న కారణంతో ప్రిన్సిపల్ ఇద్దరు విద్యార్థుల చేతులు విరగ్గొట్టిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో చోటు చేసుకుంది. వెమ్లవాడ హంసిని డిజి హై స్కూల్లో చదువుతున్న సాయి, అయాన్ అనే 10వ తరగతి విద్యార్థులు పలు కారణాల వల్ల స్కూల్కి రాలేకపోయారు. మ్యాథ్స్ నోట్స్ కంప్లీట్ చేయలేదన్న కారణం అడ్డం పెట్టుకుని హంసిని డిజి హై స్కూల్ ప్రిన్సిపల్ సంతోష్ విద్యార్థి అయాన్తో పాటు మరో విద్యార్థి సాయిని దారుణంగా కొట్టారు. ఈ క్రమంలో ఒక విద్యార్థి చేయి విరగ్గా మరో విద్యార్థి సాయి చేతి వేలు విరిగింది. क्या पूछेंगे बोले तो पूछेंगे उसको। लड़ना रहे थे सब जरूरत नहीं, मैं अकेला मैं सब कर दूँ क्या नहीं कर सकते। వెళ్ళిపోండి, నేను మీద ఏమన్నా ఏం జరిగింది అనేది అడుగుతుండు. విజువల్స్ మీరు కాంప్రమైజ్ అయ్యారు, జస్ట్ ఇట్లా ఉన్నది మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పాను. వెళ్ళిపోవడం అవసరం లేదు అసలు. అబ్బాయికి ఏమైంది అనేది. హలో హలో చెప్పండి సార్. అమ్మా ఇప్పుడు మీ పేరు? నా పేరు మొహమ్మద్ దీనా సార్. ఇప్పుడు విద్యార్థి పేరు మీ అబ్బాయా? అబ్బాయి కాదు, అల్లుడు, తమ్ముని పేరు అయాన్. ఆయన పేరు అయాన్. ఏం జరిగిందంటే ఒక్కసారి విద్యార్థికి ఇవ్వరా ఫోన్. అయితే ఏంటంటే కొంచెం క్లాసు ఒక 15 రోజులు రాలేదు. అంత అయితే పెయింటింగ్ వర్క్స్ కొంచెం లేకుండే, కొంచెం సరిగా రాలేదని మేము పర్మిషన్ తీసుకెళ్ళిన వాళ్ళ అమ్మ కొంచెం హెల్త్ బాగాలేక 15 రోజులు రాలేదు. అంత ముందు కొంచెం పర్మిషన్ తీసుకున్నా గానీ వాళ్ళు పంపుడే చేసిరు. అట్లా పంపుతుండని కూడా కొన్ని రోజులు అట్లా పోలేదు, ఒక 1 month వరకు పోలేదు. హోంవర్క్ కూడా సరిగా ఉన్నాయి, చెప్పినా గానీ కటింగ్ కానీ ఏదో ఒకటని పంపిస్తుండే. అట్లా వానికి అలవాటైపోయి మొన్న వాళ్ళ అమ్మ హెల్త్ బాగలేక కొంచెం 15 రోజులు ఆగిరా. నేను వచ్చి పర్మిషన్ తీసుకెళ్ళి వెళ్ళినా, వాళ్ళ అమ్మ హెల్త్ బాగలేదని ఇట్లా రాలేదు సార్, మరి కొంచెం చూడండి అని. సరే అమ్మా అని చెప్పిండు. ఆ పర్మిషన్ తీసుకున్న రోజే మళ్ళీ 8 దెబ్బలు కొట్టేసరికి అది వేలు ఫ్రాక్చర్ అయింది, బొక్కిరిగింది. ఇప్పుడు చేతు ఫ్రాక్చర్, ఏలు ఫ్రాక్చర్ అయిందా? ఏలు ఫ్రాక్చర్ అయింది. ఒక్కసారి విద్యార్థికి అమ్మా. హలో హలో అన్నా. ఇప్పుడు మీ పేరు? అయాన్. అయాన్ ఏ క్లాస్ చదువుతున్నారు? 10th. ఏం జరిగింది అసలు ఆ రోజు మా 15 days నుంచి మా మమ్మీకి ఒక ఇక కంత అవుతుంది, కంత ఉండే అది ఆపరేషన్ చేసిరు కర్నాల. అయితే మా డాడీ ఇక్కడ ఉండే, ఫారెన్ లో ఉంటాడు, ఎవరు ఉండరు. నేను ఒక్కనే హాస్పిటల్, నేను మా అత్తమ్మ ఇట్లా చూసుకున్నాం. నేను అయితే స్కూల్కి పోలే 15 days. మొన్న మండే రోజు స్కూల్కి వచ్చిన, అయిపోయింది మొత్తం అయిపోయిందని స్కూల్కి వచ్చిన, మా అత్తమ్మని తీసుకొని వచ్చిన. అయితే ఇట్లా మా రాలే, పర్మిషన్ కావాలి అని మా అత్తమ్మ కూడా చెప్పింది. సరే అమ్మ నేను పర్మిషన్ ఇస్తాం, మీరు ఓరే అని చెప్పింది సార్. అయితే సరే అని వచ్చాక కొట్టిండు 4 కొట్టాక మళ్ళా ఒక మ్యాథ్స్ బుక్ ఉంటది, ఆ బుక్ నాది పోయింది స్కూల్లోనే. అదంతా బ్యాగ్ చెక్ చేసిన, బ్యాగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ బ్యాగ్ లో చెక్ చేస్తే కూడా లేదు. లేకపోతే ఎట్లయినా మళ్ళీ ఎట్లయినా రాయాలని ఒక బుక్ అనుకొని మళ్ళీ రాసి స్టార్ట్ చేసినాక 10 pages ఏమో రాసిన 15 days ముందే. అయితే మళ్ళీ స్టార్ట్ చేసే అయితే సార్ వచ్చిండు కిందికి వచ్చాక ఎవరెవరు రాయాలని ఒక మేడం ఇద్దరిని పట్టుకుపోయింది. ఆ మేడం పేరు? ఆ మేడం పేరు కవిత మిస్. మిస్ కింది కట్టుకోతే అదే సార్ కొట్టిండు. ఆ సార్ చెప్తాను నా సార్ నాకు ఇట్లా బుక్ అయింది సార్, బుక్ అయింది కానీ ఇంటలేడు, కొట్టిండు అంటే బాగా అట్టే కొట్టిండు. అయితే ఆయనతో మొత్తం గడ్డ అయిపోయింది, అది రక్తం గడ్డ లెక్క అయింది. ప్రిన్సిపల్ సార్ సంతోష్ సార్. ఓకే రైట్. అది ఇంకో పిల్లలు పేరు